ఇదంతా ఒకసారి కలుపుకుందాం. చిలకడ దుంపలు కూడా అయిపోయినాయి. హాయ్ అండి, మైక్ సరిగ్గా పెట్టుకోవట్లేదు ఏంటమ్మా అని అడుగుతున్నాడు. వాయిస్ వెళ్తుందని చెప్తున్నాను. ఈ మధ్య అయితే ఇదిగోండి చిక్కుడు పైన నీళ్ళు పడుతుంటే చిక్కుడిదే పాదు తీగుంటుంది కదండి, జస్ట్ ఇలా తగిలిందంతే మచ్చడిపోయింది. ఏదో పాత సినిమాల్లో విలన్ ఫేస్లా అనిపిస్తుంది నాకే. అంటే ఇలా నాట్లు పెట్టుకుని లేదంటే ఇక్కడ పుట్టుమచ్చలాగా స్టిక్కర్ అంటించుకొని అప్పుడు విలన్స్ అందరూ అలాగే ఉండేవారు కదా. ఇప్పుడంటే చాలా స్టైల్గా మంచిగా తయారవుతున్నారు. వాళ్ళు హీరోల కన్నా విలన్స్ కొంచెం బాగా ఉంటున్నారు అన్నమాట. ఎప్పుడు తగ్గుతుందో ఏంటో, మొహం అంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. బ్లాక్ తగ్గడానికి రాయాలి క్రీమ్ అయితేనే. మాకైతే పొద్దున్న 8ంటికి తీసేసారు, త్వరగా ఇచ్చేసారు. కానీ ఏమైంది, వాటర్ పట్టలేదు, చాలా ఇబ్బంది అయింది ఇంట్లో వాడుకోవడానికి. ఇదిగోండి ఇంటికి నిజమే కదా, నేనేమీ చెప్పలేదు, మర్చిపోయాను. ఏం లేదండి, మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోద్దండి. ముందుగా లైక్ చేసేయండి. అయితే మంచి లైక్ ముఖ్యం. అదిగోండి మా చిన్నబ్బాయి చెప్తున్నారు లైక్ ముఖ్యం అంట. నిజమే అండి, నేను చేసేది మీకు నచ్చుతుందో లేదా అన్నది తెలుస్తుంది కదా. అయితే ఈరోజు అయితే మంచి యూనిక్ స్నాక్స్ అని చెప్తాను. యూనిక్గా చక్కగా పకోడీ వేసుకుందాం. యూనిక్ పకోడీ బాగుంటుంది. ఇప్పుడైతే ఈ పకోడీ మీకు చూపించే ఉంటారా లేదో నాకు తెలీదు, కామెంట్లో మెన్షన్ చేయండి ఎంతమంది తెలుసు. ఇప్పుడు నేను వేసే పకోడీ అయితే మటుకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే. ట్రై చేయండి మీరు కూడా. కానీ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ముందు ఉల్లిపాయలు పీల్ తీసేస్తున్నాను, బంగాళదుంపలు కూడా తీసుకున్నాను. మన స్నాక్ ఐటెంలో బంగాళదుంప అయితే ఖచ్చితంగా ఉండవలసిందే. చిలకడ దుంపలు తీసుకొచ్చారు డాడీ. కళ్ళు మండిపోతున్నాయి. అయితే చిలకడ దుంపలు కూడా కాల్చుకుందాం. ఇంకా సాయంత్రం లంచ్ ఉండదండి, ఇంక ఇదే డిన్నర్ ఉండదు. ఇంకా భోజనం చేయకుండా ఇలాగా చేసేసుకుంటాం. ఇంకా ఈ స్నాక్స్ అలాగే చిలకడ దుంప డైలీ తీసుకుంటే చాలా మంచిదండి. చిలకడ దుంప అయితేనే ప్రెగ్నెంట్ లేడీస్కి అది చాలా మంచిదంట. ప్రెగ్నెంట్ లేడీస్కే కాదు, మనకు కూడా అసలు ఖచ్చితంగా తినాలి. మన చర్మం కూడా మంచిగా అందంగా బాగుంటుందన్నమాట. కళ్ళేటి ఇంతలా మండిపోతున్నాయి, బాగా మంట పుడుతుంది. సరే అయితే ఈ ఉల్లిపాయ తొక్కేమో స్టోర్ చేయాలి, మళ్ళీ జాగ్రత్తగా దాసి పొద్దున్నే పైకి పట్టుకెళ్ళి మొక్కలకి వేస్తాను. ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక దుంప దాసాను, ఇది నీళ్ళలో పెడితే దీనిపైన మొలకలు స్టార్ట్ అవుతాయి. అవి మళ్ళీ చక్కగా నాటుకోవచ్చు. ఇదిగోండి చిలకడ దుంపలు ఈ 3. ఓకే, ఇది చిన్నది తీసేద్దాం. ఇవి పులుసు పెట్టడానికి ఉంటాయి. మా వాళ్ళు ఇష్టంగానే తింటారండి చిలకడ దుంపలు, బాగుంటాయి. మాకు ఇక్కడ పక్కన ర్యాలీలో అయితే తెల్ల చిలకడ దుంపలు బాగా పండిస్తారన్నమాట. మూత పెట్టాలి, మూత తీసుకుంటాం. దీని పని అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఈ ఉల్లిపాయలు కూరకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. పకోడీకైనా కానీ పకోడీకి పొడుగ్గా కట్ చేస్తాం కదా, అలా కాదన్నమాట. చెప్పాను కదా ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది ఈ పకోడీ అని, బాగుంటుంది. ఇది స్ట్రీట్లో అంటే అందరూ చేయరు, వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉంటారు కదా, అలా నాకు తగిలిందన్నమాట. సరే చూసాను వీడియో, బాగుంది కదా, మన ఇంట్లో కూడా మనం ట్రై చేయొచ్చు అని చెప్పేసి చేస్తున్నాను. పచ్చిమిర్చి మాత్రం సూపర్ కట్ చేశారు. ఇదిగో కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఆనియన్స్ మట్టుకు ఇది ఇలాగా కొంచెం పెద్దగా ఇవి కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఉల్లిపాయలు అంటే పకోడీ అని కానీ పొడుగ్గా కట్ చేస్తాం కదా, ఉప్మా కట్ చేసినట్టు అలా కాకుండా అలా కట్ చేశాను. ఇదిగోండి 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. అంత ఇంత ఏమీ క్వాంటిటీ చెప్పట్లేదు కానీ 2 కప్పులు తీసుకుంటున్నాను. అయితే
ఇప్పుడు ఏం చేయాలంటే కలపాలి, పోసుకుంటూ కలుపుకుందాం. బాగా కలవాలి కదా. అసలు ట్రిక్ ఇక్కడే ఉంది. ఇప్పుడు కొంచెం అందులో ఒకసారి ఇదంతా కలిపేసాక చూపిందాం. అంటే అలా కదరా, ఇలా చూసారు కదండి. ఇప్పుడు ఇలా ఉన్న దాన్ని ఇప్పుడు ఉందమ్మా టాస్క్. ఇలా 10 నిమిషాలు కలపాలి. చూపించు. ఇంకొంచెం వాటర్ వేద్దాం, మరి చక్కగా ఉంది. అలా ఒక 10 నిమిషాలు కలపాలి. ఉంది చెప్తాను. ఇలాగ ఒక 10 నిమిషాలు కలపాలండి, గ్యాప్ లేకుండా స్పీడ్గా. ఇదిగోండి క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట ఇది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఇలా అనేసుకున్న తర్వాత పిండికి రెస్ట్ ఇచ్చేయాలి. పక్కన పెట్టేద్దాం. మళ్ళీ కలపడం కాదు, మళ్ళీ కలవడం కాదు. ఇక్కడ చిన్న ప్రాసెస్ ఉంది. బంగాళదుంపల్ని తురిమేసుకుందాం. ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నారనుకోండి, ఒక 4 దుంపలు లేదా ఒక 1/4 కేజీ పైన 300 గ్రాములు తీసుకోండి బంగాళదుంపలు. ఇలా తురిమేసుకోవాలన్నమాట. అన్నీ తురిమేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సొంపు, జీలకర్ర, మిరియాలు, వాము, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పొడి చేయాలన్నమాట. చెక్క ముక్క కింద పొడి తీసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం చెక్క ముక్క కింద చితక్కొట్టాలన్నమాట. ఈ లోపల బంగాళదుంపలు, అల్లం తురిమేసుకున్నాను, ఎల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అక్కడ ఉన్నాయి. ఇది మసాలా పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇది పొడి కొట్టేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానులే. ఇదిగోండి టెక్స్చర్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ కొద్దిగా, అలాగే పసుపు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్నాం. ముందు ఇది కలిపేద్దాం. వేసాం కదా, ముందు కలాలి కదా. ఇంకా రోట్లో అవ్వట్లేదని మిక్సీ పట్టేస్తాను. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను జిమ్మిక్లు. ఇదిగోండి ఆనియన్స్, రోట్లు మాటట్లేదు. అది సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. అలాగే అల్లం తురుము, అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ముక్కలు మాట. అలాగే వాటర్ మొత్తం పిండేసి బంగాళదుంప ముక్కలు తురిమింది. వాటర్ లేకుండా వేసుకోండి, అంటే మళ్ళీ పలచన అయిపోద్ది.
మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, యూనిక్గా టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ట్రై చేయండి, కొత్తగా చెప్పినందుకనే ట్రై చేయాలి. మా అబ్బాయి చెప్పాడు కదా, ఇంత కొత్తగా చెప్పినా కూడా ట్రై చేయాలని. ట్రై చేయండి. ఆయిల్ పోస్తున్నానండి పకోడీకి ఆపడానికి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పిండిలో కూడా కొంచెం ఆయిల్ కలుపుకోవాలి. కాగాక చెప్తాను. దీంట్లో కొద్దిగా వంట సోడా, చిటికుడు గుల్లెరగడానికి, అలాగే నూనె కూడా కాగుతుంది. చూద్దాము. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేయాలి, 2 వేయాలి. కొద్దిగా వేడి నూనె తీసుకుని అందులో ఇంగువ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసుకుని కలుపుకోవాలి. ఉప్పు తక్కువ అనిపించి సాల్ట్ వేసాను. అయితే ఇంకో ఇంగ్రీడియంట్స్ ఉందన్నాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. వరిపిండి 2 స్పూన్లు, 2 గుంటగట్లు మావాడు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇంకా అన్నీ కలిపేసుకున్నట్టే. ఇదిగోండి, ఒకసారి వరిపిండి వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది కదా, అందుకు వేసుకోవడం. ఇదిగో ఇక్కడ పక్కనేమో కాగుతుంది, ఇంకా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. చిలకడ దుంపలు కూడా అయిపోయినాయి. మూతల తీగానే ఆవిరి వేడికి ఇప్పుడు మనము బాల్స్ లాగా వేసుకుందాం. చూపించిన ఇలా తీసుకోవడం, ఇదిగోండి ఇలా తీయడం. అయ్యో, నీ చేతికి పామేసానా ఏంటి? పామేసానా? సారీరా. ఇవి పెద్ద వేగకుండానే తీసేయాలి. ఉండు, ఇక్కడే కొంచెం ట్రిక్ ఉంది. ఇలా ఉండగానే తీసేసుకొని పక్కన పెట్టేద్దామా. ఇది కొంచెం ముందు వేడిగా తీసిన తర్వాత కూడా ఇంకో ట్రిక్ ఉంది తెలుసా, మళ్ళీ వేసేటప్పుడు కూడా. చూడడం కాదు, చూడండి, బాగుంటుంది. మావాడికి కూడా చెప్పేస్తున్నాను పనిలో పని. మళ్ళీ ఈజీ. మసాలాలు అన్నీ కూడా అలా కూడా వేపేసుకొని తినచ్చు, కానీ ఇలా కూడా వేసుకొని చూస్తే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అవి తీసేసాను, అంతే. దీన్ని మళ్ళీ వదిలేయాలి. మరీ బాగుంది విచిత్రంగా.
బాగుంటుంది నాన్న. ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ స్పెషల్. వెనక్కుండు తడికి బాగుందా? అప్పుడు లోపలికి కూడా వెళ్ళి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇది ఇలా అనేసి వేసాడు. బాగుందా? బాగుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? అస్సలు చేయాలి. ఇవి దోరగా వేగాలన్నమాట. ఫస్ట్ టైం నార్మల్గా వేగాలి, సెకండ్ టైం దోరగా వేగాలన్నమాట. అప్పుడు లోపలికంట పిండి వేగి క్రిస్పీగా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. మనం కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి ఇలా పెట్టచ్చు. ఇవి ఏంటి అన్నది వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. పకోడియా, వడ, లేకపోతే ఏంటిది అంటారేమో. నువ్వు బెల్ల పెట్టేస్తున్నావురా పేర్లు. నాతో ఉండి ఉండి నీకు కూడా వచ్చేసినాయి. యూనిక్. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట, ఏగాలన్నమాట. లోపలికంటే వెళ్ళి ఎగుతాయి. ఈ రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ప్లేట్లు తెచ్చావా? కొంచెం దూరంగా వేగనిద్దామా? థ్యాంక్స్ రా, మీకోసమే కదా ఆయనని. మాత్రం చేయకపోతే ఎలా కదా? అంతే అండి. ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 చేసేసుకోవడమే. స్టార్ట్ అయినాయి. ఇంకా పొయ్యి దగ్గర ఉండలేం, అసలు ఉండలేం. పచ్చళ్ళ సీజను, కారాల సీజను, వడియాల సీజను అన్నీ ఇప్పుడే. మీరు పెట్టేసుకున్నారా వడియాలు అయ్యని? ఇంకా నేనైతే ఏమీ స్టార్ట్ చేయలేదు. సరే అయితే అవి కూడా వేసేద్దామా? ఖాళీ అయింది కదా, అవుతూ ఉంటాయి, వేసేద్దాం. అందుకే రౌండ్ షేప్ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట షేప్, ఇలా గుంట గరిటలో. ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, ఎందుకంటే మరి బాగా వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కదా అన్నీ వేపిన తర్వాత చూపించడం అంటే. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఓ వాయి అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్. ఇలాంటి వాయి ఇంకొకటి ఉంది. 2 ప్లేట్లు అయినాయి, చక్కగా తినేయచ్చు. మా ఇంట్లో అయితే 6 మెంబర్స్ ఉన్నాం, ఒక 7-8 తినచ్చు చక్కగానే. అంత క్రిస్పీగా బాగున్నాయి చూడు. టెక్స్చర్ కూడా భలే ఉంది కదా, నూనె కూడా పెద్ద లాగలేదు. ఇదిగోండి 3 ప్లేట్లు అయితే వచ్చినాయి. బహుశా ఇన్ని మా వల్ల అవదేమో, రేపు తింటామేమో. బాగా వేడిగా ఉన్నాయి. క్రిస్పీనెస్ నాకు అనిపిస్తుంది. దాని తోడు కొంచెం ఇవన్నీ వేసుకుని చేసాం కదమ్మా కూరగాయలు. సో నూడల్స్, ఆలు కట్టే సూపర్ మసాలా పొడి. అస్సలు మిస్ అవ్వద్దు. నచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మసాలా వేసాను కదా, సీక్రెట్ మసాలా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ వేసుకుని చేసుకుంటాం. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎల్లుల్లిపాయ, ఆలు క్రిస్పీనెస్ మీకు అర్థమైపోతుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నువ్వు కూడా టేస్ట్ చూడు సాయి. నోట్లో పెట్టాము కాస్తున్నా చిన్న ముక్క కొట్టుకుంటా. ఎలా ఉంది? బాగుందా? ఇది నీదే బాబు, తినేసే. మెయిన్ దీనికి ఫ్లేవర్ అమ్మా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి ఎంత బాగుంది. నిజంగానే బాగుంది, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. అన్నీ క్రిస్పీగా బెల ఉన్నాయి కదా. ఏంటంటే నేను ఇంకా ఆయిల్ లాగేద్దాం అనుకున్నా, ఆయిల్ లాగా నూనె లాగలేదండి. నూనె లాగుతామో అమ్మ. నూనె లాగలేదు, గుల్లగా ఉన్నాయి,
మంచి చాయ్ పెట్టుకుని తాగుతూ తింటే ఎంజాయ్ చేస్తే వర్షాకాలం సూపర్. మేము ఎండాకాలం చల్లారింది. ఏంటిది వేడిగా ఉందేమో చూసుకో మరి. వేడిగానే ఉంది. మ్మ్. అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవరు మసాలా ఫ్లేవరు అన్ని కలగలిసి తెస్తాయి. దీంతో కూడా టేస్ట్ చేయి. అంటే ఒక మంచి స్నాక్. పకోడీ బాగుంది నిజంగానే. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు రేపు పెట్టుకున్నా కూడా రేపు కూడా తినేయచ్చు అన్నమాట. అంత క్రిస్పీగా అంత బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.